వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ దేవ వసంత ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వైఖరిని ఏ విధంగా చూస్తారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అభ్యర్థి సునీత పైన. మాగంటి సునీతమ్మ గారు మరి ఇటువంటి పరిస్థితి నాకు వస్తుందా అని అది ఒక రకమైనటువంటి బాధ. వాళ్ళ భర్త చనిపోవడం, తర్వాత ఎలక్షన్ రావడం, తను అభ్యర్థిగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజానికం అంతా కూడా తనకు అండదండగా ఉన్నటువంటి ఆ యొక్క సభ తనని మరి ఒక ఆడబిడ్డ శోకంలో ఉంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు వీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా వీళ్ళిద్దరు మంత్రులు మరి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఒకరైతే, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఒకరైతే, ఇద్దరు ఏ సామాజిక వర్గానికి చెందినా కూడా ఒక మహిళా తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డలని మర్చిపోవద్దు. నీ తల్లి గర్భంలో నుంచి వచ్చినావు, నీ తల్లి గర్భంలో నుంచి వచ్చినావు. తల్లి ఎంత శోకం చెందితే, ఎంత బాధ అనుభవిస్తే ఒక బిడ్డగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. అటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిలాగా మరి ఒక మహిళను మన భారతదేశ సంస్కృతిలో మరి పూజిస్తారు. అటువంటి మహిళ మరి భర్త పోయి 6 నెలలు అయితే లేదు, మరి ఆ భార్య శోకం పెట్టుకుంటే బాధపడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడం ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం అండి. మా పొన్నం ప్రభాకర్ గారు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యులు. మొన్న ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన అణగారు వర్గాలకు చెందినటువంటి లక్ష్మణ్ కుమార్ గారిని కూడా ఇష్టారైతున మాట్లాడుతూ ఉంటారు. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ వాక్యాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా మీరు వెనక్కి తీసుకోండి. మా సునీతమ్మ గారికి క్షమాపణ చెప్పండి. గెలిచే దమ్ము ధైర్యం లేక, కేసీఆర్ గారిని గెలిచే దమ్ము ధైర్యం లేక ఇటువంటి వాక్యాలను పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మహిళా కమిషన్ కూడా నిజంగా సుమోటోగా తీసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా సునీతమ్మ గారికి మహిళా సమాజం అంతా కూడా అండగా ఉంటుందని చెప్పేసి తెలియదు. ఫ్యామిలీలో ఎవరైనా కోల్పోయినప్పుడు బై ఎలక్షన్స్ వస్తే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఇంకా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో అయినా కావచ్చు, లేకుంటే ఏ నాయకుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు గెలవలేరా వాళ్ళ పార్టీ నుంచి సంబంధించి? తప్పకుండా ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలు, అట్లా ఇందిరమ్మ రోజులు ఇవాళ మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడో, ఇందిరమ్మ రోజులు తెస్తాడో అని పాట పాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరమ్మ గారి భర్త చనిపోయిన తర్వాత రాజకీయం చేస్తుంది కదా అండి. ఏమని చెప్పుకొని వచ్చింది? భర్త చనిపోయిన తర్వాతనే కదా వచ్చింది. అదేవిధంగా సోనియా గాంధీ గారు, సోనియమ్మ కూడా మరి అలా భర్త చనిపోయిన తర్వాత మా భర్త వీళ్ళు ఈ విధంగా హత్యకు గురి కాబడ్డారు, ఈ విధంగా సంఘటనలు జరిగినాయి. మరి ఈ యొక్క భారతదేశానికి గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని చెప్పేసి ఇవాళ భర్త చనిపోయిన మహిళలే కదా ఇవాళ మరి ఈ యొక్క మీ యొక్క మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 22 నెలలు శాసిస్తుంది. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఇందిరమ్మ గారు కనిపిస్తలేరా, సోనియా గాంధీ గారు కనిపిస్తలేరా? మరి భర్త చనిపోయిన వాళ్ళు రాజకీయం చేయొద్దా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ గారు దేశ ప్రధాని అయిన భర్త చనిపోతే ఇలా మా సునీతమ్మ గారికి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. ముఖ్యంగా కేసీఆర్ గారి ఆశీస్సులతోటి తప్పకుండా గులాబీ జెండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎగురుతుంది. అంటే ఇక్కడ రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేశాం, ఇక్కడ కావాల్సిన పథకాలందరికీ ఎవరికైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆ పథకాలన్నీ అమలు చేస్తున్నాం కాబట్టి జూబ్లీహిల్స్లో గెలిచేది మేమే, మా క్యాండిడేట్ యువ నాయకునికి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు టికెట్ ఇచ్చామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు అనేటివి అందరికి చేరినాయి కాబట్టి ఓట్లు వేసే ఆస్కారం మాకే కనిపిస్తుంది, ప్రజలు మా వైపే ఉన్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అబద్ధం పుట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పుట్టినట్టున్నది. ఇలా 6 గ్యారంటీలు అనేది పూర్తిగా కూడా బూటాకప్ మాటలు, అబద్ధం. ఒక్క గ్యారంటీ అంటే ఒక గ్యారంటీ అమలు కాలేదు. ఈ 6 గ్యారంటీలు అమలైనాయి అని చెప్పేసి చెప్పే ఈ యొక్క అబద్ధపు మాట కూడా మరి 7వ గ్యారంటీ అని చెప్పేసి మేము ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు కూడా మీడియా వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను, తెలంగాణ ప్రజలను అడిగితే ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. వీళ్ళు చెప్పినా అని జబ్బలు జరుచుకుంటే సరిపోదు. మరి కింది వర్గానికి కూడా ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క పథకం కూడా అమలు ఒక్కటి కూడా అమలు కాలేదు. తప్పకుండా అది ప్రజా కోర్టులోనే కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్తారు. అంటే మహిళలను కావచ్చు, సునీతను కావచ్చు కించపరిచే వ్యాఖ్యలు చేశారు మంత్రులు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ మంత్రుల మీద సుమోటో కేసు కూడా బుక్ చేయడానికి మీరు ఎప్పుడు చేస్తున్నారు, ఎట్లా పెట్టబోతున్నారు? తప్పకుండా
సుమోటోగా అంటేనే మనం కంప్లైంట్ చేసినా చేయకున్నా కూడా మహిళా కమిషన్ ఒక ఆడబిడ్డ మీద ఆ విధంగా మాట్లాడినటువంటి మంత్రుల మీద సుమోటోగా డైరెక్ట్గా వాళ్ళే కేసు ఫైల్ చేయాలి అని అంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించద్దు అనేది మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ ఆడబిడ్డ 2 రోజులైంది. దయచేసి ఏ ఆడబిడ్డ అయినా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అర్ధరాత్రి 12 గంటలకు తిరగాలని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ భయానకమైన వాతావరణాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదో సుమోటాగా మరి వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలాగా మహిళా కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ లాగా వ్యవహరించమనేది చాలా బాధాకరం. దయచేసి ఒక మహిళగా ఉన్నారు, దీన్ని సుమోటోగా స్వీకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక మహిళను కించపరిచే విధంగా 2 మంత్రులు మాట్లాడినా కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ సుమోటో కేసు కూడా బుక్ కాలేదు అని చెప్పేసి మహిళా కమిషన్ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మరి కాంగ్రెస్కు పనిచేస్తుందా అని చెప్పేసి కూడా ఆమె ఆరోపించడం అనేది అయితే జరిగింది. రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రము పక్కాగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని కూడా చెప్పేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హారూన్, ఆద్య టీవీ, హైదరాబాద్.